హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేనైతే ఇలా బాదుషాలు ప్రిపేర్ చేశానండి. చూడండి, ఇలా పట్టుకుంటే చాలు వెన్న పూసలా జ్యూసీగా చాలా బాగున్నాయండి. రుచి అయితే అమోఘం. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో సూపర్గా చేసుకోవచ్చు. దీనికైతే నేను 1 కేజీ మైదా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేను వీడియో కోసమని మైదా తీసుకున్నాను. మీరు గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నీట్గా జల్లించుకుని వేసుకోవాలి. జల్లెడ పట్టింది అయితే మీకు చూపించలేదు, స్కిప్ అయింది. ఇప్పుడు జల్లెడ పట్టి పెట్టుకున్నాను పిండి అయితే. దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకెంతో అమోఘం. మీ లైక్ మాకెంతో అమూల్యమండి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా మిక్స్ చేసుకుని నేనైతే 100 గ్రాములు నెయ్యి తీసుకున్నాను ఫ్రెండ్స్. నెయ్యి అయినా వేసుకోవచ్చు, డాల్డా అయినా వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఆయిల్ మాత్రం వేయకూడదండి, బాదుషాకి ఆయిల్ వేయకూడదు. స్వీట్ షాప్లో కంట రుచిగా ఉన్నాయండి. మనం నెయ్యి వేసుకుని సొంతంగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి నేను సొంతంగా ఇంట్లో తయారు చేసిన నెయ్యితో అయితే చేస్తాను ఇది. మీరు కొట్లో తెచ్చుకున్న నెయ్యి అయినా పర్వాలేదండి, లేదా డాల్డా అయినా పర్వాలేదు. ఈ మెజర్మెంట్లో చేస్తే సూపర్గా వస్తాయి, జ్యూసీగా. ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసుకున్నారంటే ఇంకెప్పుడు కూడా స్వీట్ షాప్లో తేరండి. అంత కమ్మగా అంత బాగుంటాయి, జ్యూసీగా చాలా బాగుంటాయి. నెయ్యి అయితే ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా చూసుకోవాలి. ఇలా బీట్లు రాకుండా ఉండాలండి. ఇలాగన్నప్పుడు బీట్లు రాకూడదు. అలా వచ్చేంతవరకు సరిపోలేదనుకుంటే ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని మొత్తం కలుపుకోవాలండి. కలుపుకుని చూడండి, ఇలా ఉండాలి. గులాబ్ జామ్ పౌడర్లా ఉంది ఇప్పుడైతే. ఈ టైప్లో చేసుకుని ఇప్పుడైతే నేను 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోవాలి. ఎందుకంటే పుల్లటిది వేసుకోకూడదండి, అలాగే అప్పటికప్పుడు తోడెట్టింది కూడా వేసుకోకూడదు. కమ్మటి పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్. పెరిగేసి ఒకసారి పెరుగంతా మొత్తం పిండికి పట్టించాలి. ఇలా పిండికి పట్టించుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అంతా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే పర్ఫెక్ట్గా కుదిరింది. కరెక్ట్ కొలతలతో చెప్పాను మీకు. ఎప్పుడు చేసుకున్నా కానీ ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసేసుకుని ఇలా అయితే ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టానండి పిండి. అది మీకు చూపించలా, మిస్ అయింది. చూడండి, ఇప్పుడు అయితే ఇలా 10 నిమిషాలు అయ్యాక పిండి ఇలా తీసినప్పుడు ఇలా ఎయిర్ బబుల్స్లా రావాలండి. మయంగా ఇలా వచ్చినప్పుడు గట్టిగా అదమకూడదండి. ఓ పక్కకు పెట్టేసుకుని కొద్దిగా ఉండలు తీసుకొని ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా ఉండలు చేసుకుని ఇలా మైమేలతో బొటన వేలుతో ఇలా మయంగా ఓలొచ్చేలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ప్రతి కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా నొక్కి మయంగా మైమేలతో బటన్ వేలుతో మైమేలతో ఇలా మనం నొక్కాలి. మయంగా ఓలు వచ్చేలా నొక్కాలి. మన స్వీట్ షాపులో కంటే బాగున్నాయండి. ఇలా అయితే నెయ్యి, పెరుగు అన్నీ వేస్తాం కాబట్టి చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి. దీనికైతే పాకానికి ప్రిపేర్ చేస్తున్నాను. 1 కిలో మైదా పిండికి 1 కిలో చక్కెర తీసుకున్నానండి నేను. కరెక్ట్ క్వాంటిటీ చూడండి, మీకు చూపించాను. క్వాంటిటీ కరెక్ట్గా 1 కిలో. 1 కిలో చక్కెరకి 1.5 అయితే చక్కెర అయిందండి. 1.5 చక్కెరకి 1.5
ఆయిల్ వాటర్ వేసేసుకోవాలి. తవన్నర వాటర్ వేసేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలండి. పాకం పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఆయిల్ పెట్టుకొని ఇలా ఎయిర్ బబుల్స్ వస్తున్నాయి. గోరువెచ్చగా ఉండగానే నూనె వేసుకోవాలండి. గోరువెచ్చగా ఉండగానే బాదుషాలు ఆయిల్లో వేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ వస్తూ ఉంటాయి చూడండి, కొద్ది కొద్దిగా వస్తూ ఉన్నప్పుడు వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కకూడదు. మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదండి. సిమ్లో పెట్టుకుని ఫస్ట్ మనం సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేస్తానండి. అన్నీ పైకి తేలేంత వరకు కదపకూడదు. ఇప్పుడు చక్కెర అయితే పాకానికి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పాకం అయితే వేడిగా ఉంటేనే బాగుంటుంది. బాదుషాకి లోపలికంట పీల్చుకోవాలి కాబట్టి వేడిగా లేదు అనిపించుకున్నప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఎచ్చి పెట్టుకోవాలి. పైకి తేలినిగా ఇప్పుడు ఫ్రెండ్స్ చూస్తారా, పైకి తేలిని ఇలా పైకి తేలినప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సన్న సగం మీద వేయించుకోవాలి. ప్రతి కూడా టర్న్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే మీడియంకి మార్చాను. చాలా టేస్ట్గా చాలా బాగున్నాయండి. చూడండి, పాకం అయితే రెడీ అయిపోయింది మనకి. గులాబ్ జామ్ పాకం అయితే ఒక పొంగు వచ్చాక కట్టేసుకుంటాము. ఇది అలా కాదు, కొద్దిగా థిక్ అవ్వాలండి. ఇలా జిగురుగా అంటుకుంటే సరిపోతుంది చేతికి. కొద్దిగా తిక్కు పాకం అండి. గులాబ్ జామ్ పాకం మీద కొద్దిగా తిక్కుతే సరిపోతుంది. తీగపాకం రావాల్సిన అవసరం లేదండి. తీగపాకం వచ్చిందంటే బాదుషాకు పైన పేళ్ళు కట్టేస్తుంది, అచ్చుల కింద వస్తుంది. అలా రాకూడదు. ఇలా కొద్దిగా తిక్కుంటే సరిపోతుందండి పాకం. మనం ఏ గ్లాస్తో చక్కెర వేస్తామో అదే గ్లాస్తో వాటర్ పోసుకోవాలి. చూడండి, బాదుషాలు అయితే రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదములు ఫ్రెండ్స్.